జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఒక పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. నిరుద్యోగులకు ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. మొత్తానికి కూడా 21 నుంచి 55 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి అర్హులని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. యువకుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నిటి కూడా నివృత్తి చేయడానికి మనం ప్రస్తుతం నిజామాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. ఏంటి ఇప్పుడు చాలా మట్టుకు కూడా యువ వికాసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది, దానికి అప్లై చేసుకోండి అని చెప్తా ఉంది. కాబట్టి చాలా మట్టుకు యువకులందరూ కూడా మీ సేవల బారిన కనిపిస్తున్నారు, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర కనిపిస్తున్నారు. మరి చాలామందికి డౌట్స్ అవుతున్నాయి, ఏ ఫామ్స్ కావాలి, ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు సైతం ఉన్నారు. మరి మీరు ఏం చెప్తారు మొత్తం యువకులకు సంబంధించి, మీరు ఎట్లా అప్లై చేసుకోమని చెప్తారు? ఇదే గతంలో మనకు రాజీవ్ వికాస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉండేది. ప్రభుత్వము ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా వెసులుబాటు కల్పించింది. ప్రతి మండల కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో మాన్యువల్ ఫామ్ కూడా ఒకటి ఉంచడం జరిగింది. దాని ద్వారా అప్లై చేసుకొని మండల కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయం చేస్తే మా ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. దాంతో ఆ వెసులుబాటు కల్పించింది. మాన్యువల్గా చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఏమేమి ఫామ్స్ కావాలి, ముఖ్యంగా కూడా ఎలాంటి ఫామ్స్ కావాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ చెప్పండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, అది ఎప్పుడంటే మన తెలంగాణ ప్రభుత్వంది కావాలి. 2014 తర్వాత ఇచ్చింది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేటు లేకపోతే రేషన్ కార్డు, రెండిట్లో ఏదో ఉంటే సరిపోతుంది. ఇంతకుముందు 2 కంపల్సరీ అన్నారు. ఇప్పుడు రేషన్ కార్డుతో చేసుకోవచ్చు. రేషన్ కార్డులో లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేసుకోవచ్చు. పాన్ కార్డు కూడా పెడుతున్నారు. మాన్యువల్ అది అవసరం లేదు, కంపల్సరీ కాదు పాన్ కార్డు. ఒకవేళ అగ్రికల్చర్ బేస్ ఉంటే పట్టా పాస్బుక్ కంపల్సరీ కావాలి. అగ్రికల్చర్ యూనిట్స్ పెట్టుకోవాలంటే మిగతా సర్టిఫికేట్స్ ఏమో అంత అవసరం లేదు. పాన్ కార్డు అటువంటి ఏం అవసరం లేదు. ఇప్పుడు అగ్రికల్చర్ బేస్లో ఎవరైనా ఉన్న వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అంటే ఏ డాక్యుమెంట్ లేకుండా ఓకే కంపల్సరీ కావాలి. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, 3 ఫొటోస్ కంపల్సరీ. రేషన్ కార్డు మస్ట్. రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. మస్ట్ అని కాదు, అది రెండిట్లో ఏదో ఒకటే అవసరం అంతే. రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవన్నీ తీసుకొని మీ సేవ సెంటర్కి వెళ్ళిపోతున్నారు. లేకపోతే మీ సేవ సెంటర్ కాకుంటే ఆఫ్లైన్లో ప్రభుత్వ కార్యాలయం చెప్తున్నారు, ఎంఆర్ఓ కార్యాలయం అట్లాంటివి చెప్తున్నారు. ఇది ఇప్పుడు గడువు 14 అనేసరికంటే చాలామంది కూడా ఎగబడుతున్నారు. మరి కొన్ని కార్యాలయాలకు వెళ్తే కూడా మీ సేవకు సంబంధించి అక్కడ అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ఇన్కమ్, క్యాస్ట్ లాంటివి కావాలి. కాబట్టి సెలవు దినం వస్తుంది. మరి చాలా మటుకు గందరగోళం ఉంది. మరి ఈ సెలవు దినాల్లో కార్యాలయాలు అయితే ఓపెన్ ఉండవు. మరి వాళ్ళకి ఎట్లా అంటే ఫర్దర్గా ఏమన్నా పెంచే అవకాశాలు ఉంటాయి? అది ప్రభుత్వం నిర్ణయించాలి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత అక్కడ డేట్ పెంచితే పొడిగిస్తే మేము పత్రికా ప్రకటన ద్వారా అందరికీ తెలియజేస్తాము. ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి తహసీల్దార్ గారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెండింగ్ పెట్టుకోకుండా క్యాస్ట్, కుల సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు తొందరగా జారీ చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా దీనికి? అంటే 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల నాన్ అగ్రికల్చర్ యూనిట్స్ కోసము. అగ్రికల్చర్ యూనిట్స్ పెట్టుకోవడానికి 21 to 60 years వరకు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇన్కమ్ లిమిట్ అనేది గ్రామీణ ప్రాంతాల వారికి 1,50,000, పట్టణ ప్రాంతాల వాళ్ళకి 2,50,000 ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు అదేదైతే రిసీవ్డ్ కాపీ అది తీసుకొని మళ్ళీ సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వమని చెప్పి కూడా మెసేజ్లు వస్తున్నాయి. ఇవ్వాలి, అది కంపల్సరీ. ఆన్లైన్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫారము, దానికి క్యాస్ట్, ఇన్కము, ధృవపత్రాలు జత చేసి ఎంపీడీఓ కార్యాలయాల, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలి. తర్వాత మనకు మండల కమిటీ వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. ప్రతి ఒక్క ఫామ్ స్క్రూటినీ చేసి మండల కమిటీ ద్వారా సెలక్షన్ జరుగుతుంది. ఆ మండల కమిటీ సెలక్షన్ చేసిన తర్వాత బ్యాంక్ పంపుతారు. బ్యాంక్ వాళ్ళు ఒక అకౌంట్ ఇస్తారు. తర్వాత మండల కమిటీ సెలెక్ట్ చేసిన దాన్ని జిల్లా కమిటీకి పంపిస్తారు. ఇక్కడ సెలక్షన్ జిల్లా కమిటీ ద్వారా ఎన్నిక కాబడుతుంది. ఇప్పుడు మొత్తం అంటే చాలామంది అయితే అప్లై చేసుకుంటారు. యువకులందరూ కూడా చాలామంది, నిరుద్యోగులు చాలామంది కూడా ఈ పథకం పెట్టారని చెప్పేసి గవర్నమెంట్ దీని గురించి కూడా అవగాహన కల్పిస్తుంది. కాబట్టి చాలామంది చేసుకుంటారు. ఎంతమందికి దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి? మరి అంటే మన సగటున నియోజకవర్గానికి ఇంత అన్నట్టుగా ఏమైనా నిర్ణయించారా? మండలికి అన్నట్టుగా కూడా ఏమన్నా దీనికి ఉందా? ఎస్సీ కార్పొరేషన్కు టార్గెట్ 5,817 కేటాయించడం జరిగింది. ఈ 5,817ని ప్రతి మండల వారీగా మేము కేటాయిస్తాం. ఒక్కొక్క మండల వారికి పాపులేషన్ బట్టి ఎంత వస్తుందో దాన్ని బట్టి అంతమందికి సెలెక్షన్ చేస్తాం.
ఇప్పుడు దీంతో పాటు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ, బీసీ ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక Target. ఇంత అన్నట్టు. అవును అంతే. ఇది మండల్ సంబంధించే సార్ ఎట్లా? ఇది జిల్లా టార్గెట్ 5,817 జిల్లా టార్గెట్. దీన్ని జనాభా ప్రాతిపదికన మండలాలకు కేటాయిస్తాం పాపులేషన్ బట్టి. ఆ మండలికి ఎంత అయితే కేటాయిస్తామో అంతమందికి శాంక్షన్ చేస్తాం. ఇది ఎట్లా మరి ఈ ప్రాసెస్ అంతా ఎట్లా? ఇప్పుడు ఆన్లైన్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి దీన్ని ఎట్లా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అంటున్నారు, ఏ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తారు? మండల స్థాయిలో సెలెక్షన్ చేస్తారు. మండల స్థాయిలో సెలెక్షన్ చేసి జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపీ కమిటీ ఉంది, జిల్లా కమిటీ ఎంపీ, దాంట్లో సెలెక్ట్ చేయబడుతుంది. ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది అయితే చేసుకుంటారు, దాంట్లో అందరు కూడా అవే డాక్యుమెంట్స్ పెడతారు. దాంట్లో పర్టికులర్గా మరి ఏ విధంగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే విద్యార్థులు బట్టి పూర్ వాళ్ళకు అటువంటి వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు. చాలా మటుకు కూడా ఇప్పుడు 50,000 నుంచి 4 లక్షలు ఇస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీంట్లో మళ్ళీ ఏమైనా కట్టాల్సి ఉంటుందా? ఎంత వాళ్ళకి మైనస్ అయ్యే అవకాశాలు? అంటే ఇప్పుడు 50,000 నుంచి 4 లక్షల వరకు కదా. 50,000 వరకు బ్యాంక్ కన్సెంట్ అవసరం లేదు, కట్టాల్సిన అవసరం లేదు. 50,000 నుంచి 1 lakh వరకు తీసుకున్నాను అనుకో, బ్యాంకు 10% లోన్ ఇవ్వాలి, 90% సబ్సిడీ ఉంటుంది. ఆ 10% అనేది బ్యాంక్ వాళ్ళు కట్టాలి. బ్యాంకు 2 lakhs వరకు 80% సబ్సిడీ ఉంటుంది. మిగతా 20% బ్యాంక్ లోన్ వాళ్ళు ఇస్తారు. ఆ 20% బ్యాంక్ లోన్ వాళ్ళు కట్టాలి, బ్యాంక్ కట్టాలి. అది 2 lakhs నుంచి 4 lakhs వరకు 70% సబ్సిడీ, 30% బ్యాంక్ లోన్ ఇస్తారు. ఆ బ్యాంక్ లోన్ కంపల్సరీ బ్యాంక్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇది లోన్ ఇస్తారా సార్? ఇప్పుడు 80% ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో స్లాబ్ వైజ్గా చెప్పారు. ఇప్పుడు మొత్తం 4 లక్షలు అనుకోండి, 4 లక్షలు ప్రభుత్వం కనుక ఇస్తే దాంట్లో 70% మైనస్ అయ్యి 30% మళ్ళీ వీళ్ళు కట్టాల్సి వస్తుంది. 30% కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కార్పొరేషన్ సబ్సిడీ బ్యాంక్ లోన్ కలిపి గ్రౌండ్ చేస్తారు స్కీమ్. సబ్సిడీ కట్టాల్సిన అవసరం లేదు. బ్యాంక్ వాళ్ళు ఏదైతే లోన్ ఇస్తారో అది బ్యాంక్ వాళ్ళకి కంపల్సరీ కట్టాల్సి ఉంటుంది. ఒకేసారి కట్టాలా ఎట్లా ఉంటుంది? ఇవాళ బ్యాంక్ వరకు ఇన్స్టాల్మెంట్ వరకు కడితే సరిపోతుంది. సబ్సిడీ అయితే ఫ్రీ, అది మాఫ్. అది ఇది మొత్తం ఎట్లా మరి? మీరు అసలు యువకులకు ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడు అందరు కూడా చాలామంది ఈ ప్రాసెస్ తెలిసింది కాబట్టి అప్లై చేస్తున్నారు. మీరు ఇచ్చే సమాచారం ఒక జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా మీరు ఏం చెప్తారు యువకులు? ప్రతి ఒక్కరూ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించి కూడా మొత్తం ఎవరైనా సరే ఈ పథకం అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నారు. చాలామందికి అనేక సందేహాలు అవుతున్నాయి. ఆ సందేహాలని నివృత్తం చేసే భాగంలో కూడా మనం మాట్లాడాము. ఎవరైనా సరే ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వీళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరైతే మీ సేవకి వెళ్ళండి. అక్కడ ఎంపీడీఓ కార్యాలయాలకు కూడా మరింత సమాచారం కూడా చెప్తామని చెప్తున్నారు. మరి 2 రకాలుగా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకటి ఆఫ్లైన్, మరొకటి ఆన్లైన్. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు కూడా సంబంధితటువంటి ఏదైతే రిసీవ్ చేసుకున్నటువంటి కాపీని దగ్గరలో ఉన్న కార్యాలయంలో ఇవ్వమని చెప్తున్నారు. మొత్తానికి కూడా 50,000 నుంచి కూడా 4 lakhs వరకు అయితే ఇది ఉంటుంది. చాలా మట్టుకు అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని తమ భవిష్యత్తుని చక్కగా మలుచుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.